మాకు ఇట్లా వెయ్యాలి అని చూపుతోళ్ళు వచ్చారు. అయితే మేమన్నాము మాకు ఆయన ఒక తండ్రి కొడుకు పెద్ద కొడుకు మాకు ఇస్తుండు, మేము తింటున్నాం, మాకు బియ్యం ఇస్తుండు, మా కొడుకులు బువ పెట్టకుండా ఆయన ఇస్తుండు, మేము తిన్నాం అన్న. అంతేనట అంతే అంతే ఆస్తం మాకు ఇచ్చింది ఆస్తమే, మేము వేసేది ఆస్తమే. ఇప్పుడు మీరు కాదు అని మీరు సూరాలందరూ పైసలు తీసుకొని పోండి, కానీ మేము ముసలోళ్ళం అయితే కేసీఆర్కి ఎన్నడు కూడా మేము తప్పలే. 10 ఏళ్ళ పొద్దు ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన వేయడు, 10 ఏళ్ళ సంది ఆయనకి వేసినాం. మరి ఇప్పుడు మీరు నడమంత్రాన్ని మీరు వచ్చి దీనికి వేసి మేము దానికి ఇస్తాం, మేము 600 మేము ఎక్కువ ఇస్తాం అన్న అంటే ఇక మరి ఇప్పుడు ఆయన పోయినాక మళ్ళీ చూపిస్తే మేము ఎక్కడ అంతే కదా. అమ్మా నీకు దండం పెడుతున్నా. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. నేను ఎప్పుడు కూడా అదే మాట అన్నా. అయితే ఇంకోటి అమ్మా, కేసీఆర్ గారు పెన్షన్లతో పాటు ఇప్పుడు మన ప్రాంతంలో సార్ వచ్చిన తర్వాత భూముల రేట్లు పెరిగాయి, అంతో ఇంతో. కరెంటు 24 గంటల కరెంట్ ఇవ్వడే. 20 ఎకరాల నోనికి అంతే ఇచ్చి, 5 ఎకరాల నోనికి అంతే ఇచ్చి, తీసేయాలి. 20 ఎకరాల నోనికి పింఛన్ ఇచ్చి, మళ్ళీ పైసలు ఇచ్చే పింఛన్ ఇచ్చి, అడు పెద్ద ఒక్క ఇంట్లో 3 ఇచ్చి 4 ఇచ్చి. అది వద్దు, అది వద్దు. ఎట్లా బతుకోవాలో